21 లక్షల ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి ఈ ఆంధ్రప్రదేశ్లో రావడం, ఈ 23 నెలల్లో 4,50,00,000 రూపాయలతో మనం అభివృద్ధి పనులు చేసుకున్నాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పొట్టేపాలెం గ్రామంలో 65 లక్షల రూపాయల అభివృద్ధి పనులను మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు బూడిద విజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇంత మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మీ ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం చైర్మన్ ఇందుపూర్ అచ్యుశంకర్ రెడ్డి, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు అల్లాబక్షు, ఎంపీటీసీ తదితరులు పాల్గొన్నారు. రూరల్ నియోజకవర్గంలోని పొట్టేపాలెం గ్రామంలో వివిధ రకాల అభివృద్ధి పనులు 65 లక్షల రూపాయలతో మనం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అభివృద్ధి జాతర గత 10 రోజుల నుంచి కూడా నెల్లూరు రూరల్ మండలంలో ప్రతిరోజు కూడా ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు కానీ, సీసీ డ్రైన్లు కానీ, అదేవిధంగా బరల్ గ్రౌండ్స్లో షెల్టర్లు కానీ శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి ఆధ్వర్యంలో నిరంతరం కూడా అభివృద్ధి జరుగుతాం. ఈరోజు మనం ఏదైతే 65 లక్షల రూపాయలతో మనం ప్రారంభోత్సవాలు చేసుకున్నామో వీటిలో దాదాపు శ్మశాన వాటికల్లో 6 షెల్టర్లు, మిగతావి సీసీ రోడ్లు కూడా ఈరోజు మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. అదేవిధంగా ఇప్పటిదాకా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఈరోజు మనం పొట్టేపాలెంలో ప్రారంభోత్సవం చేసుకుంటాం కాబట్టి ఈ గ్రామం గురించి మాట్లాడదాం. ఈ 23 నెలల్లో 4,50,00,000 రూపాయలతో మనం అభివృద్ధి పనులు చేసుకున్నాం. ఒక పక్కన సంక్షేమం, రెండో పక్కన అభివృద్ధి, ఈ రెండు కూడా ఈ ప్రభుత్వంలో 2 కళలాగా జరుగుతున్నాయి. శ్రీ నారా లోకేష్ గారు యువగళంలో ఏదైతే మాట ఇచ్చారో యువతకి, ఈ 23 నెలల్లోనే 657 ప్రాజెక్టులు తీసుకొచ్చి ఎవరైతే యువత నిరుద్యోగంగా ఉన్నారో, ఎక్కడెక్కడ వేరే రాష్ట్రాలకు పోతా ఉన్నారో, వేరే ప్రదేశాలకు పోతా ఉన్నారో వారందరికీ కూడా మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఈరోజు 21 లక్షల ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి ఈ ఆంధ్రప్రదేశ్లో రావడం, దానికి కారణం యువనేత శ్రీ నారా లోకేష్ గారని మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తూ, ఇంకా కూడా స్థానిక పొట్టేపాలెంలో కొన్ని సమస్యలు చెప్పారు, అవి కూడా నోట్ చేసుకుని రాబో రోజుల్లో అవి కూడా చేస్తామని పొట్టేపాలెం గ్రామస్తులందరూ కూడా తెలియజేస్తూ, మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తారు.